అధ్యక్షుడు ఉమయ్య గారు, వేదికపై ఉన్న కాంగ్రెస్ పెద్దలు, సిపిఐ సిపిఎం మిత్రులు, సభకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోను. నేను నా పార్లమెంట్ ఎలక్షన్ చాలా ఈజీగా జరిగిపోయిందని నేను భావిస్తున్నాను. కేవలం 20 రోజులే. అందరూ కష్టపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలు మొత్తం మా మనుషులే ఉన్నారు. అదేవిధంగా 3 శక్తివంతమైన మంత్రులు మొత్తం ఈ జిల్లాకే ఉండే. దాని తర్వాత కష్టమైన ఎలక్షన్ అనేది ఎమ్మెల్యే ఎలక్షన్. కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది 3 జిల్లాలు అంటే దగ్గర దగ్గర 30 చిల్లర ఎమ్మెల్యేలు సంబంధించిన ఎలక్షన్ అన్నమాట. ఈ బీజేపీ ప్రభుత్వానికి ఓట్ అనేది వారి అభ్యర్థికి ఓట్ ఎందుకు వేయొద్దు? చాలా చక్కగా సాంబశివరావు గారు వివిధ అంశాలు చెప్పారు. కొన్ని 2 విషయాలు చెప్తాను. వారు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, 1 కోటి ఉద్యోగాలు పీకి పడేశారనమాట. దానికి 2022-2023లో 10 గవర్నమెంట్ సంస్థలు డైల్యూట్ చేశారు, షేర్లు అమ్మేశారు. దగ్గర దగ్గర 15,000 కోట్ల రూపాయలు షేర్లు అమ్మేశారనమాట. అంటే ఒక ఏళ్ళని 50,000 కోట్ల రూపాయలు మొత్తం వాళ్ళ టార్గెట్ అనమాట, డైల్యూట్ చేయటానికి గవర్నమెంట్ సంస్థలను. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరం లేదు. మీకు ఉద్యోగాలు ఎందుకు వస్తాయి? గవర్నమెంట్ సంస్థలన్నీ అమ్మేస్తున్నారనమాట. ఇప్పుడు చూడండి, ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేశారు, ఎయిర్పోర్ట్లన్నీ అదానికి అంబానీకి అమ్మేస్తున్నారనమాట. ఇటువంటి ప్రభుత్వం అవసరం లేదు. మరి బీఆర్ఎస్కి ఎందుకు వేయదు? తీర్మానానికి ఎందుకు గెలిపించుకోవాలి మనం? ఓడే చెప్తాను దాని గురించి కూడా. మీరు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఎన్నేళ్ళు ఇచ్చారు? గెలిపించారు కదా మొన్ననే. ఎన్నేళ్ళు ఇచ్చారు? 6 ఏళ్ళు కదా. మీరు ఎందుకు వదిలిపెట్టిపోయినాడు అనమాట? మళ్ళీ ఎలక్షన్ మా నెత్తి మీద ఎందుకు వేశారు? అడగాలి మీరు వాడిని. అదేవిధంగా ఉద్యోగాలు అన్నారు. ఈ 10 ఏళ్ళు పరిపాలన చేశారు కదా, 3,650 రోజులు పరిపాలించారు. ఒక ఉద్యోగం రాలేదు. ఎగ్జామ్ పేపర్ లీకేజ్ మీ అందరికి తెలిసిన విషయమే. 2019లో కష్టపడి రూమ్లు రెంట్ మీద తీసుకొని చదివిన పిల్లలందరూ ఆ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ తర్వాత మొత్తం వేస్ట్ అయిపోయింది అనమాట. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 140 రోజులు 150 రోజులే కదా. ప్రజలు తీర్పు చెప్పారు, మీరు పంపించేశారు వారిని. ఇవ్వండి, మాకు 5 ఏళ్ళు ఇచ్చారు కదా, చేయనియండి. అదేవిధంగా ఈ జిల్లాకి ఒక టైర్ ఉందన్నమాట. ఆ టైర్ ఆల్రెడీ మీరు 99% కంప్లీట్ చేశారు. అంటే 3 మంత్రివర్యులు, అదేవిధంగా శాసనసభ్యులు అందరూ ఉన్నారు. ఇంకా 4th రోజు నన్ను గెలిపిస్తే ఆ కొద్ది గొప్ప కంప్లీట్ అయిపోద్ది. మరి ఇంకొంచెం ముందుకు అడిగేస్తే మన తీర్మానం వల్ల నన్ను కూడా బయటపడేది కదా. బాగా కష్టపడ్డాడు. ఇన్నేళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేస్తూ జైలుకు పోయినాడు, జైల్లో కూర్చున్నాడు, కష్టాలు పడ్డాడు. మీరు చూశారు, మీరు ప్రభుత్వం ఎట్లా ప్రవర్తించిందో మీరు అందరూ చూశారు. కష్టపడి ప్రజల కొరకు పనిచేసే వ్యక్తి అని నేను మీతో మనవి చేస్తున్నాను. మీకు గెలిపియండి. ప్రతి వేదిక పైన మీరు లేచి మొత్తం మీకు నా ప్రాణాలు అంకితం చేస్తానని చెప్తున్న వ్యక్తి ఈయన ఒక్కడే అని చెప్తూ, వీళ్ళు ఎక్కడి నుంచో అమెరికా నుంచి ఒకరిని తీసుకొచ్చి టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని క్యాండిడేట్ కూర్చోబెట్టారు. ఇప్పుడే చెప్పాను వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు అనేది. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు ఓటు వేసి వాళ్ళని గెలిపించారు, పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపించారు, అది వదిలిపెట్టి పోయినాడు కదా. పోయిన పార్టీకి మళ్ళీ మీరు ఎందుకు ఇవ్వాలి? మీరు ఆల్రెడీ వేస్తే వదిలిపెట్టి పోయినాడు అనమాట. మీరు ఒక్కరికి వేయాలి, ఓటు వేసి గెలిపియండి. మీ మధ్యనే ఉండి సేవ చేస్తా అని చెప్తున్నాడు అనమాట. నేను ఆకాశించాను. పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. మల్లన్న గారు లేచి మీకు ఆ ఓటింగ్ ప్యాటర్న్ కూడా చెప్తాడు. ఎందుకంటే మిగతా ఓట్ల గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అది బటన్ నొక్కితే ఓటు పడిపోతుంది అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అది మన మల్లన్న గారు చెప్తారు మీకు. థ్యాంక్ యూ సార్.